బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ హైదరాబాద్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపింది. సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి ఇస్తామని కూడా చెప్పింది. ఇటు 3 ప్రాంతాలను కూడా సబ్జెక్ట్ చేస్తుంది. స్థలంపై క్లారిటీ రాగానే ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అతిపెద్ద పెట్టుబడి దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. టెస్లా కార్లను బీట్ చేయడమే టార్గెట్ గా BYD కంపెనీ టార్గెట్ పెట్టుకుంది. చైనా, యూరప్ దేశాల్లో టెస్లా అమ్మకాలను క్రాస్ చేసింది. కేవలం 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలిగే కెపాసిటీతో ఛార్జీలున్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చు. ఎలక్ట్రిక్ కార్లలో దీన్ని గేమ్ చేంజర్ గా చెబుతారు. అలాంటి BYD కంపెనీ మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే చైనా కంపెనీల పెట్టుబడులపై బ్యాన్ ఉండడంతో ఇన్నాళ్లు సాధ్యపడలేదు. ఇటీవల కేంద్రం ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది BYD. ఇక కార్ల పెట్టుబడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు రాబోతోంది. విద్యుత్ కార్ల రంగంలో కూడా దిగ్గజ సంస్థ అయినటువంటి BYD హైదరాబాద్ సమీపంలో విద్యుత్ కార్ల యూనిట్ స్థాపించేందుకు దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపినటువంటి ఈ సంస్థ ఈ ప్రాజెక్టు అవసరమైనటువంటి భూముల కేటాయింపుకు సంబంధించి కూడా నగర శివారు ప్రాంతంలో కూడా మొత్తం 3 ప్రాంతాలను వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి సూచించింది. అయితే ప్రస్తుతం వాటిని పరిశీలనలో ఆ సంస్థ ఉంది. అది ఫైనల్ అయిన తర్వాత ప్రభుత్వంతో కూడా ఒప్పందం కుదిరితే ఒక యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కూడా అనువైనటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తా ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగానే ఇది కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ కార్ల విభాగంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ప్రాజెక్టు భారీ పెట్టుబడులను దక్కించుకున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కబోతా ఉంది. అయితే ఎలక్ట్రానిక్ కార్ల విడిభాగాల ఉత్పత్తి చేసే అనుబంధ యూనిట్లు కూడా ఈ సమీపంలో రాబోతా ఉన్నాయి. తద్వారా విద్యుత్ వాహనాల క్లస్టర్ హైదరాబాద్ సమీపంలో రూపుదిద్దుకోబోతుంది. అంటే దేశంలోనే తొలిసారి BYDకి సంబంధించి కూడా హైదరాబాద్ లో యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు దాదాపుగా సిద్ధమైనట్టుగా తెలుసు. అయితే BYD కొన్నేళ్లుగా భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ ఇక్కడ సొంత యూనిట్లు లేకపోగా అక్కడి నుంచి దిగుమతి చేసుకుని కూడా కార్ల అమ్మకాలు సాగిస్తున్న నేపథ్యంలో కూడా దిగుమతి సుంకాల రూపంలో పెద్ద ఎత్తున పన్నులు చెల్లించాల్సి రావడం, ఈ నేపథ్యంలో కార్ల రేటు కూడా అధికంగా ఉంటుంది. అయితే ఫలితంగా ఆశించిన రీతిలో అమ్మకాలు లేకపోయినప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉత్పత్తి చేసేటువంటి యూనిట్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మన దేశంలో సొంత యూనిట్ ఏర్పాటు చేసేందుకు గత 2 ఏళ్లుగా కసరత్తు చేస్తున్నటువంటి BYD సంస్థ ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో యూనిట్ ఏర్పాటుకు దాదాపుగా అంటే గత 2 సంవత్సరాలుగా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపింది. ఈసారి ఆ స్థలాన్ని ఫైనలైజ్ చేస్తే ఖచ్చితంగా యూనిట్ ఏర్పాటుకు అయితే దాదాపుగా రంగం సిద్ధమైనట్టుగా మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్న విషయంలో చైనా పెట్టుబడుల రంగానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కూడా ఆ యొక్క సడలింపు నేపథ్యంలో కూడా ఆ సంస్థను ఏర్పాటు చేసేందుకు కూడా దాదాపుగా అవకాశం అయితే ఏర్పడింది. ఇక BYD ప్రాజెక్టుకు దాదాపుగా మార్గం సుగమైనట్లుగానే తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్ బస్సుల కార్యకలాపాలకు సంబంధించి కూడా MEIPL గ్రూప్ తో పాటు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థలకు సంబంధించినటువంటి బస్సులు ప్రధానంగా BYD సంస్థనే సాంకేతిక భాగస్వామ్యంతో కూడా నడుపుతున్న నేపథ్యంలో కూడా అది కూడా హైదరాబాద్ లో BYD ఎలక్ట్రానిక్ కార్ల ఏర్పాటు యూనిట్ ఏర్పాటు కూడా అదొక కారణం అని తెలుస్తా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ సంబంధించి ఒక అతిపెద్ద ప్రాజెక్టు గానే మనం భావించాలి. అంటే దేశంలోనే పోటీ పడుతున్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్నటువంటి మరో అమెరికన్ సంబంధించి కూడా ఏదైతే ఆ టెస్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ ఉందో వాళ్ళ దాంతో పోటీ పడుతూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం BYDకి సంబంధించి కూడా దాని ఆదాయానికి మించి దాదాపు ఇప్పటికే 9,20,000 కోట్ల ఆదాయం కూడా సాధించడం జరిగింది. మొత్తానికైతే ఒక కేవలం కార్ల యూనిట్ తోనే కాకుండా కూడా బ్యాటరీలకు సంబంధించి కూడా 1 మెగావాట్ ఫ్లాష్ ఛార్జీని కూడా ఈ సంస్థ ఇటీవల కాలంలో విడుదల చేసిన నేపథ్యంలో కూడా ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించే విధంగా ఇప్పటికే ఒక బ్యాటరీకి సంబంధించినటువంటి విడుదల చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ టెక్నాలజీ పూర్తిగా కూడా ఎలక్ట్రానిక్ వాహనాల ఈ టెక్నాలజీ సమూలంగా
మార్చివేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక అతిపెద్ద మరో ప్రైవేట్ రంగ సంస్థ ఉన్నటువంటి చైనాకు సంబంధించిన BYD సంస్థ రాబోతున్న నేపథ్యంలో కూడా ఇది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. థ్యాంక్ యూ వాసు.